Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ఆగిపోయింది, రిలీజ్ వాయిదా పడింది. సినిమాకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ 14 Reels Plus కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మా చేతుల్లో లేనటువంటి కొన్ని విషయాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాం, కానీ ఒక మంచి రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మా బాలయ్య బాబు సినిమాను అడ్డుకున్నారు, మా బాలయ్య బాబు సినిమా మీద కుట్ర జరిగింది అని మాట్లాడిన పరిస్థితుంది. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ఒక రచ్చ జరుగుతుంది, కుట్ర చేశారు అని. దీని గురించి మాట్లాడడానికి అనలిస్టు కొత్త రవీంద్రబాబు గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ సినిమా అసలు గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇంకో గంటలో ప్రీమియర్స్ పడతాయనగా ఆగిపోయింది సార్. చాలామంది ఫ్యాన్స్ అయితే నిరుత్సాహపడిపోయారు. అసలు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, బాలకృష్ణ గారికి ఎందుకు జరిగింది, దీని వెనకాల ఏం జరిగింది, దీని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. అసలు వాస్తవం ఏంటి సార్? బాలయ్య బాబు సినిమా అఖండ 2 అనూహ్యంగా అర్ధాంతరంగా లాస్ట్ మినిట్ లో రిలీజ్ కాకుండా ఆగిపోవటం అనే అంశం బాలయ్య బాబు ఫ్యాన్స్ కే కాదు, సినిమా వీక్షకులకి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగించేటువంటి అంశం. ప్రధానంగా చెప్పవలసి వస్తే ఏ సినిమానైనా ఈ విధంగా లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆగిపోవటం అనేది చాలా ఆందోళనకరమైన అంశం. అయితే ఇప్పుడు ఈ అఖండ 2 భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అఖండ సినిమా బాలయ్య బాబు గారిది 133 కోట్లు అంటే వసూలు చేస్తే, ఈ అఖండ 2 రిలీజ్ అవుతుంది అని చెప్పిన తర్వాత ఫస్ట్ 1 hour లోనే 6 crores సేల్ అయిపోయి అని చెప్పేసి అంచనాలు భారీగా వచ్చేసినాయి అఖండ 2 మీద. రెండోది, బోయపాటి సీను బాలయ్య బాబు కాంబినేషన్ అనేసరికి జనంలో ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ ఉంది. అంటే అఖండ 1 కంటే అఖండ 2 ఒక సంచలనంగా అవుతుంది సినిమా రంగంలో అని ఆశించారు వీక్షకులు, బాలయ్య బాబు ఫ్యాన్స్. అవును సార్, అఖండాకి మించి కూడా ఆ ట్రైలర్ కావచ్చు, ఫైట్ సీన్లు కావచ్చు, పోరాటాలు కావచ్చు, డైలాగులు కావచ్చు, అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది కదా. ఇక ఆయనే సాటి ఆ పాత్రలో అని చెప్పక తప్పదు. బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, ఎవరైనా చెప్పక యాక్సెప్ట్ చేయక తప్పదు. అయితే ఈ నేపథ్యంలో జనరల్ గా సహజంగా సోషల్ మీడియా నేతృత్వంలో భారీ ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, దీని వెనక కుట్ర ఉంది అని ఒక మాట, రాజకీయంగా కొంత కుట్ర జరిగిందని ఇంకొక మాట, బాలయ్య బాబు సినిమా కావాలనే ఇబ్బందులు కలిగించారని ఇంకొక మాట, ఇట్లా రకరకాల ఊహాగానాలు చక్కర్లు పడుతూ ఇంకా వీక్షకులను ఆందోళన పరిచే విధంగా జరుగుతుంది చర్చ. ప్రధానంగా మనం రియలిస్టిక్ గా పార్టీలకి అభిమానులకి అతీతంగా మాట్లాడవలసి వస్తే, ఈ అఖండ 1 నిర్మాత ఎవరైతే ఉన్నారో, ఈ ప్రొడ్యూసర్స్ అంటే 14 Reels Plus LLP అఖండ 2 ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ 14 Reels Plus LLP అనే సంస్థకి, యూరో అనే ఒక సంస్థకి, అదే ముంబై బేస్డ్ ఒక ప్రొడ్యూసింగ్ కంపెనీ, వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ వివాదాస్పదమైన అంశం ఒకటి ఉంది. అంటే లాంగ్ బ్యాక్ ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్ ఓన్లీ విత్ బాలయ్య బాబు అఖండ 2 సినిమా. అయితే గతంలో 2011లో మహేష్ బాబు గారి హీరోగా చేసినటువంటి దూకుడు అనే సినిమా ఏదైతే సక్సెస్ఫుల్ గా హిట్ అయిందో, ఆ సినిమా తీసిన సందర్భంలో ఈ యూరో అనే ఒక ప్రొడ్యూసింగ్ కంపెనీకి ఈ 14 Reels ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థకి మధ్య ఒక వివాదాస్పదమైన అంశం ఉంది ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో. అయితే దాని విషయంగా వీళ్ళు 2019లో యూరో సంస్థ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు దీని పంచాయతీ గురించి. అప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, 2025 డిసెంబర్ కల్లా వీళ్ళ పేమెంట్స్ ఏదైతే పెండింగ్ ఇవ్వవలసి వచ్చినాయో, అసలు 13 crores విత్ ఇంట్రెస్ట్ కలిపి 27.8 crores ఈ 14 Reels ఎంటర్టైన్మెంట్ సంస్థ వాళ్ళు యూరో సంస్థకి డిసెంబర్ ఈ సంవత్సరం 2025 లోపు పేమెంట్ చేయాలి. అయితే ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ యూరో సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని అంటే, అఖండ 2 సినిమా బాలయ్య బాబుది రిలీజ్ అవుతుంది డిసెంబర్ లో, ఈ రిలీజ్ కంటే ముందే నాకు రావాల్సిన పేమెంట్స్ నాకు వీళ్ళ దగ్గర నుంచి ఇప్పించండి, లేకపోతే సినిమా విడుదల ఆపు చేయండి అని ఒక పిటిషన్ వేశారు. కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఏమిచ్చారంటే, ఆర్డర్ కాపీలో
ఈ సినిమా రిలీజ్ ఆపి వీళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. ఓకే. ఇప్పుడు సొల్యూషన్ కోర్టు ఆర్డర్ నేపథ్యంలో సొల్యూషన్స్ బిఫోర్ ద ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ వాళ్ళకి ముందున్న అంశం ఏంటంటే ఈ పేమెంట్ ఏదైతే ఉందో 28 crores వాళ్ళకి పేమెంట్ చేస్తే సినిమా రిలీజ్ కి ఆర్డర్ ఇస్తారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో ఇది ఆగిపోయింది. రెండోది ఇక్కడ ట్రిక్కీ అంశం ఏంటంటే గతంలో ఈ లావాదేవీల పంచాయతీ యూరో సంస్థ వర్సెస్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, కానీ అఖండ 2 సినిమా తీసిన సంస్థ పేరు 14 రీల్స్ ప్లస్ LLP. అంటే సంస్థ పేరు మారింది అంటే అక్కడ ఆచంట గోపి ఆచంట ఇంకొక 3 వ్యక్తులు కలిపి 14 రీల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అప్పట్లో ఉండే, అది వివాదాస్పదం యూరో వర్సెస్ దిస్ 14 రీల్స్. వీళ్ళు ఏం చేశారంటే అఖండ 2కి ప్రొడ్యూసింగ్ సంస్థని పార్ట్నర్స్ మారి 14 రీల్స్ ప్లస్ LLP అని పెట్టారు. ఓకే. ఇప్పుడు వీళ్ళనే వాదన ఏంటంటే ఆ సంస్థ వేరు, ఆ సంస్థకి ఈ సంస్థకు ఉన్న వివాదం వేరు. ఇప్పుడు ఈ పర్టికులర్ అఖండ 2 నిర్మించిన సంస్థ డిఫరెంట్ కాబట్టి విడుదల ఆపేయమనే ఆర్డర్ ని ఎత్తేసేయండి, విడుదల చేసుకుంటామనేది వీళ్ళ వాదన. అయితే యూరో వాళ్ళు వేసిన పిటిషన్ లో వాళ్ళ వాదన ఏంటంటే ఈ సంస్థ పేరు మారినంత మాత్రాన వ్యక్తులు అందులో ఉన్న వాళ్ళే ఉన్నారు, ఒకరిద్దరు చేంజ్ అయ్యారు, ఈ వివాదం నుంచి తప్పించుకోవడం కోసమే వీళ్ళు సంస్థ పేరు మార్చారు, కాబట్టి ఈ సినిమా విడుదల ఆపేసి నా పేమెంట్ నాకు ఇవ్వండి అనేది వాళ్ళ వాదన. సరే, కోర్టు ఆర్డర్ నేపథ్యంలో అనూహ్యంగా దీన్ని విడుదల ఆపవలసిన పరిస్థితి అనివార్యం. సార్, ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, రాజకీయంగా కూడా ఏదో కుట్ర జరిగి ఉండొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, నిన్న థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసినటువంటి రచ్చ కావచ్చు, నిజంగా బాలకృష్ణ మీద రాజకీయ కుట్ర జరిగి ఏమన్నా ఇట్లా ఆగిందా? అది ఆ విషయానికి వచ్చే ముందు రియల్ గా ఏం జరిగింది అనేది ఒకసారి ప్రస్తావన చేసి దాని వెనక జరుగుతున్న ప్రచారాలను కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో అసలు జరిగిన విషయం, ఏ సినిమాకైనా ఫైనాన్షియల్ లావాదేవీలు ఇష్యూస్ ఉన్నప్పుడు, కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ సినిమాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇక మీరు ప్రస్తావించిన ఈ ప్రస్తుతం జరుగుతున్న చర్చనీయాంశాల్లో వాస్తవం ఎంత అని మనం ఆలోచించినట్టయితే ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిస్కస్ చేసుకుంటున్నారు అంటే గతంలో బాలకృష్ణ మరి చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఏదైతే ప్రస్తావన జరిగిందో దాని మీద కొంత రచ్చ జరిగింది. కొంత వ్యక్తులు లేదా కొన్ని పార్టీల వాళ్ళు దాన్ని మంట చేసి ఆ మంటలో చలిగాల్చుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. ఆ అవకాశం ఎన్టీఏ వాళ్ళు ఇవ్వాల, దురదృష్టమో అదృష్టమో ఇవ్వకుండా ఇష్యూని సమస్య పోయేటట్టు చేశారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కావాలని ఈ విషయంలో దాన్ని చర్చనీయాంశంగా పెట్టారు. ఆ ఇష్యూకి ఈ ఇష్యూకి కనెక్ట్ చేస్తూ కొంతమంది రాజకీయ ఉద్దేశంతో దీన్ని ఆపేశారు అన్న ఒక వార్త. రెండో వార్త ఏమొస్తుందంటే బాలయ్య బాబు ఒక సినిమా నటుడే కాదు, ఆయన రాజకీయ నేపథ్యం ఉంది. రాజకీయంగా ఎమ్మెల్యేగానే కాదు, భారీ ఎత్తున రాజకీయ అండదండలు నిండుగా దండిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు. అవును. అయినప్పటికీ ఈ కేసు విషయంలో ఆయన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ని, పలుకుబడిని, రాజకీయ నేతల దుమారాలని, కామెంట్స్ ని ఇందులో రావటం ఇష్టం లేక ఒక మెచ్యూరిటీగా వ్యవహరించాడు. ఎందుకంటే బాలయ్య బాబు అనే అతను బాగా కోపం కలిగినటువంటి వ్యక్తి. అయినటువంటి వ్యక్తి మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయవలసిన ఒక స్కోప్ ఉన్నా కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు ఒకటి. రెండోది ఏంటంటే రెండో అంశం సొల్యూషన్, వీళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో 28 crores, అది భారీ అమౌంట్ ఏం కాదు. దాన్ని ఏదో విధంగా ఎవరి ద్వారానన్నా ఇప్పించి సెటిల్ చేసుకొని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధమైన ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు అనేది ఒక లాజిక్. ఎందుకంటే సినిమా ఇప్పుడు రిలీజ్ కాకుండా కొద్దిగా లేట్ గా రిలీజ్ అవుతుంది ఈ టెక్నికల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా. సో లేట్ గా రిలీజ్ అవడం వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఫర్ ద ఆర్టిస్ట్స్ అనేది ఒక ప్రధానమైన మెచ్యూరిటీ లెవెల్లో ఆలోచన చేసి ఉండవచ్చు. అందుకే ఈ 29 crores వెంటనే పేమెంట్ చేసి రిలీజ్ చేయించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విషయంలో బాలయ్య బాబు కొద్దిగా కామ్ గానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఒక రాజకీయ రంగు పులిమి, దాన్ని మంటలు చెలరేగి అందులో చలిగాల్చుకోవాలన్న చేస్తున్న ప్రయత్నాల్ని బాలయ్య బాబు అది ప్రచారంలోకి రాకుండా ఒక మెచ్యూరిటీగా వ్యవహరించి రాజకీయాలు ఇందులో జొప్పించకుండా చేస్తున్నాడు అనేది ప్రధానంగా మనకు. అంటే కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు సార్,
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన సైకో అన్నాడని, సో వైసీపీ నేతలు యూరోస్ వాళ్ళతో లాబింగ్ చేసి దీన్ని ఆపారని చెప్పి ఒక చర్చ, ఈ కుట్ర జరిగింది మా బాలయ్య బాబు మీద అని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది రాజకీయ పరమైన ఆరోపణ. ఎందుకంటే అప్పట్లో బాలయ్య బాబు అసెంబ్లీలో చిరంజీవి గారిని విమర్శించారు, సైకో అని చెప్పి జగన్ గారిని విమర్శించారు. కాబట్టి ఇప్పుడు దీని వెనక చిరంజీవి హస్తం ఉందని ఒక వర్గం, ఈ సైకోగా చెప్పబడిన, లేదు నేను చెప్పట్లేదు, బాలయ్య బాబు చెప్పాడు, ఆయన జగన్ రెడ్డి గారి హస్తం ఉంది, ఆయనే ఆపించాడు అని ఒక వర్గం. ఏదేమైనా నేను రియలిస్టిక్ గా ఆలోచిస్తే రాజకీయ రచ్చ చేయటం, మంటలు చెలరేగించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. కాబట్టి అటువంటి అవకాశం మనం వాళ్ళకి తావు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రధానంగా నేను ఆలోచిస్తున్నాను. సార్ ఫైనల్ గా ఎప్పుడు సార్ సినిమా రిలీజు? అసలు ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చినట్టు ఊపారు థియేటర్ల దగ్గర, చాలా ఆగ్రహంతో మాట్లాడిన పరిస్థితుంది. బాలయ్య బాబు ఫ్యాన్ అంటే అంతే ఉంటది, ఫ్యాన్స్ ఆయన పూనకం వస్తే ఫ్యాన్స్ కూడా పూనకం వస్తది, అది బాలయ్య బాబు అంటే. అయితే ఈ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే మళ్ళీ ఎప్పుడు అనే అంశం మీద ఈ డిసెంబర్ నెలలో మిగతా సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో, అది అవతార్ 3 కానీ ఇంకొక సినిమాలు కానీ దానికి ఇబ్బంది కలగకుండా డిసెంబర్ క్రిస్టమస్ పండగ సందర్భమా, డిసెంబర్ 19th, డిసెంబర్ 12th అన్న డేట్స్ పరిశీలన చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ట్రికీ పాయింట్, ఒక అంశం మనం మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జనరల్ గా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు వేరంటున్నారు, ఇప్పుడు ఈ సంస్థ ప్లస్ LLP అని మార్చారు. సో ఫస్ట్ సినిమా తీసిన వాళ్ళకే సెకండ్ సిరీస్ అఖండ 2 తీసే లీగల్ రైట్స్ ఉంటాయి కదా, ఇది వేరే సంస్థ కదా, ఇది ఈ సంస్థకి లీగల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏది బోయపాటి సీన్ డైరెక్టర్ కామన్ అయినప్పటికీ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అది ప్రధానంగా ఇప్పుడు ఈ ఇష్యూతో సంబంధం లేదు. ఏదేమైనప్పటికీ ఫైనాన్షియల్ లావాదేవీలో కోర్టు ఆర్డర్ నేపథ్యంలో ఆగిపోయిన బాలయ్య బాబు అఖండ 2 సినిమాని రాజకీయ వ్యక్తులు ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున మంట కాల్చుకునే ప్రయత్నాలు చేయకూడదు. చేస్తున్న మాట వాస్తవమే, ఆ విధమైన ప్రోత్సాహం వల్ల ఇది ఆగిందని నేను అనుకోవట్లేదు. చూద్దాం సార్, త్వరగా రిలీజ్ కావాలని కోరుకుందాం. ఈ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు అన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మరి వాస్తవం లేదని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు చాలా క్లారిటీగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.